ఇది వరంగల్ జిల్లా జనగామ మున్సిపాలిటీ. 1953లోనే పురపాలిక హోదా పొందిన జనగామలో 24 వార్డులున్నాయి. సుమారు 65,000 మంది జనాభా, 30,284 మంది ఓటర్లు ఉన్నారు. 6 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ మున్సిపాలిటీలో 60 ఏళ్ల నాటి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన ఈ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య తాగునీరు. ఎన్నికలొచ్చినప్పుడల్లా సందడి చేసే పొన్నాలవారు ప్రజల దాహార్తి తీర్చేందుకు పెద్ద హామీలే గుప్పించారు. వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధి లేని ప్రయత్నాలు చేయడమే అక్కడి ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోంది. ఇంటింటికి గోదావరి జలాలు అందిస్తామంటూ నాయకులు 20 కోట్ల రూపాయలతో చీటకోడూరు జలాశయం నిర్మించారు. నిధులైతే నీళ్ల లెక్క పారబోశారు, కాని జనం గొంతు తడపలేకపోయారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లే చీటకోడూరు జలాశయం నుంచి నీరు వచ్చినా అది గరళంతో సమానమన్నది స్థానికుల మాట. శుద్ధ జలాలు చూస్తామో లేదోనన్న దైన్యం వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టింది. గోదావరి జలాలను సరఫరా చేయాలనే ఉద్దేశంతో పొన్నాల లక్ష్మయ్య గారు భగీరథ ప్రయత్నం చేసి ఈ గోదావరి జలాలని తీసుకొచ్చానని చెప్పేసి చెప్తున్నారు. కానీ వారు చేసిన భగీరథ ప్రయత్నం దేని గురించి అయిందంటే ప్రతి ఇంట్లో బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే ఈ వాటర్ ఉపయోగపడుతున్నాయి. ఒకరు కూడా మంచినీరు త్రాగడానికి ఉపయోగించట్లేదు. నీళ్ళు అవి పట్టుకుంటున్నాం కానీ మొత్తం పురుగులు వస్తున్నాయి. అందులో పురుగులు, చెత్త, చీమలు అవి అసలు వాడుకుంటే మొత్తం దురదలేస్తుంది. పిల్లలకు కూడా మస్తు జ్వరాలు వస్తున్నాయి వాటి వల్ల. ఈ మోరీలు తీస్తలేరు. అవి ఒకవేళ తీసినా కానీ 10-15 రోజుల దాకా మళ్ళా దాన్ని ఎత్తుకపోరు, ఏం లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ ఒకటి కొనుక్కోకుండా ట్యాప్లతోనే మంచినీళ్ళు వచ్చేటట్టు చూసే వాళ్ళే మాకు కావాలి. ఈ మంచినీళ్ళు కొనుక్కోవడం, దానివల్ల ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగి మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక జనగామ జనాన్ని వెంటాడుతున్న మరో సమస్య మురుగునీరు. మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోయి దోమలకు నిలయాలుగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇక చెత్త డంపింగ్ యార్డు లేకపోవడం వల్ల దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని చెప్తున్నారు. ఇన్ని సమస్యలతో సహజీవం చేస్తున్న తాము ఎన్నికలప్పుడు కనిపించి ఆ తర్వాత మొహం చాటేసే నాయకుల తీరునే జీర్ణించుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, ఒకసారి టీడీపీ వచ్చింది. ఎన్నో వచ్చినా కూడా 30 ఏళ్ల కింద కట్టిన మోరీలు తప్ప కానీ ఇంతకు మోరీలు తీసింది లేదు. పబ్లిక్ లేని స్థానంలో డ్రైనేజ్ కాళ్ళు కడుతుండ్రు, లైన్ కరెంటు లైన్లు పోల్స్ వేస్తున్నారు. మరి పబ్లిక్ ఉన్న లైన్లో మాత్రం పట్టించుకోవడం లేదు. అన్నం తిని ఇస్టాక్ తీసి పారేసినట్టుగా ఓటర్లు ఉన్నంత వరకు మనిషి ఓట్ల ద్వారా వినియోగించుడు, ఓట్లు వేసిన తర్వాత కథం, వాళ్ళని పట్టించుకోవడం లేదు. చెత్తను డంపు చేసే విధానంలో కానివ్వండి, డ్రైనేజ్కి సంబంధించి పూర్తిగా అది ఎక్కడికి పోవాలనే ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు వచ్చినప్పటికీ పైపైన ఖర్చు చేయడం వల్ల అనేక విధమైన ఇబ్బందులు జనగామ మున్సిపాలిటీతో ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్, బస్టాండ్ మధ్య ఉన్న రోడ్డు బాగా ఇరుకుగా ఉందని దాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఆహ్లాదం పంచే పార్కు, క్రీడాకారులకు మైదానం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.